మేడం గారు ఎక్స్ జెడ్పీటీసీ గారిని వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతాం. మేడం రండి. ఈరోజు తమ్ముడు నెహ్రూ జన్మదిన సందర్భంగా అతనికి శుభాకాంక్షలు అందజేయడానికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నెహ్రూ నేను డిగ్రీలో క్లాస్మేట్స్. ఆ చిన్నప్పటి నుంచే మాతో పాటుగా మా పిల్లలతో పాటు కలిసి ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూ. అప్పుడు ఏదైతే సిద్ధాంతంతో ఉన్నాడో ఇప్పటి వరకు అలాగే అందరితో కలిసిపోతూ అందరి మన్ననలు పొందుతూ ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడు. అప్పుడే తను రాజకీయాల్లోకి వెళ్తాడని నేను అనుకున్నాను. కానీ భగవంతుడు ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు పిల్లలకు నీ సేవలు అందించాలి, వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని చెప్పి తనను ఉపాధ్యాయుని చేశారు. ఇక్కడికి వచ్చి ఇంతమంది వచ్చారు, ఇంతమంది నెహ్రూని ప్రశంసిస్తుంటే అవన్నీ కూడా నెహ్రూ కంటే కూడా విజయ్కే ఎక్కువగా దక్కాలని నేను కోరుకుంటున్నా. విజయ్ ఎంత సహకరిస్తే నెహ్రూ బయటకు వచ్చి అంతగా పనిచేయగలిగాడు. నిజంగా నువ్వు ధన్యుడివి. అటువంటి ఇల్లాలు దొరకటం అనేది నీ అదృష్టం. చాలా పేరు వచ్చింది, చాలామంది పొగిడారు, చాలా సేవలు చేసావన్నారు. కానీ దానికంతటికీ మూల కారణం విజయ్. ఇంట్లో ఇల్లాలు చక్కగా తనని బయటికి పంపిస్తే తను ఎంతైనా బయట రాణించగలుగుతారు. కాబట్టి విజయ్ని అభినందిస్తూ, తమ్ముడు నువ్వు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇంకొక సంవత్సరంలో నువ్వు రిటైర్డ్ అవ్వబోతున్నావు. ఉపాధ్యాయులకు సేవ చేసావు, ఇప్పటివరకు విద్యార్థుల్ని తీర్చిదిద్దావు. ఇక ముందు సమాజానికి ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు అయితే సమాజానికి ఇక ముందు చేయబోయేది ఒక ఎత్తు. కానీ బీసీ సంఘ నాయకులంతా ఈ వేదికని చాలా బాగా ఉపయోగించుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడు పూర్ణ ఆయుష్మంతుడై, పూర్ణ ఆరోగ్యవంతుడై, పూర్ణ ఐశ్వర్యవంతుడై రాజ్యాధినేతగా వర్తిల్లాలని చెప్పి ఒక అక్కగా నేను కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిన కోరుతాం. మిత్రుడు, సోదరుడు కత్తి నెహ్రూ గారు 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా సోదరుడికి, వారి సతీమణికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీశ్రీ గారు అంటాడు, 60 సంవత్సరాలు నాకు, అయినా నాకు 20 అని చెప్పి అన్నాడు. కానీ ఆయన ఆలోచనలకి 20 అని చెప్పాడు. కానీ ఈరోజు మన సోదరుడు నెహ్రూ కూడా 20 ఏళ్ళ కుర్రలాగానే ఉన్నాడు, 60 ఏళ్ళ లేడు. ఇలాగే ఉండాలని చెప్పేసి మంచి ఆరోగ్యంతో 61 పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేసి తిరిగి సామాజిక రంగంలోకి ప్రజా శ్రేయస్సులోకి సేవలోకి రావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే ఉన్నాడు. చిన్నప్పుడు విద్యార్థి దశ నుంచే విద్యార్థి ఉద్యమాల్లో, విద్యార్థి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా నాయకుడిగా ఎదిగాడు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి వృత్తి ధర్మాన్ని కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో చాలా అక్కడికి పోవడం అంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చాలి. అయినా సరే చాలా పట్టుదలతోటి వృత్తి ధర్మాన్ని 100% విజయవంతంగా అమలు చేస్తూ అదే సమయంలో సామాజిక విషయాల్లో కూడా, సామాజిక కార్యక్రమాల్లో కూడా అనేక సామాజిక విషయాల్లో చాలా అభ్యుదయకర ప్రజాతంత్ర కార్యక్రమాలు కూడా తను చురుగ్గా పాల్గొంటున్నాడు. మీ అనేక సందర్భాల్లో సామాజిక ఉద్యమాలు చేపట్టినప్పుడు దాంట్లో చాలా చురుకైన పాత్ర, మంచి సూచనలు, సలహాలు ఇచ్చాడు. దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నాడు. భవిష్యత్తులో కూడా తన సేవలు సమాజానికి అందించాలని చెప్పేసి, ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి, ఆరోగ్యంతో ఇద్దరు కూడా దంపతులు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వడ్డబేన్ శంకర్రావు గారు వచ్చి సన్మానం శాల్వ కప్పాల్సిందిగా కోరుతూ 21లో అడిగిడుతున్న కత్తి నెహ్రూ గారికి మా టీఎన్జిఓస్ ఖమ్మం జిల్లా పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తొలి అడుగు మా గ్రామంలో వేసిన ఈ నెహ్రూ గారు 1996లో ఉద్యోగంలో మొట్టమొదటిగా మారుమూల, ఇప్పుడే నున్న నాగేశ్వరరావు గారు చెప్పినట్టు
మారుమూల ప్రాంతమైన బయ్యారం మండలం బాలాజీపేటలో తను తొలి అడుగు వేసి ఎన్నో ప్రయాసాలు కోర్చి ఈ మధ్య కాలంలోనే మన ఖమ్మం మెట్టు ప్రాంతానికి వచ్చాడు. సుదీర్ఘకాలం 25 సంవత్సరాలు ఏజెన్సీలో పనిచేసి తన వృత్తి ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించి ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి నిత్యం పోరాటంతోనే ఉద్యమంలోకి వచ్చి ఉద్యమం ద్వారానే ఉద్యోగం సంపాదించి నేడు మనందరినీ మనసులు గెలుచుకున్నటువంటి నెహ్రూ ధన్యజీవి. అలాగే ఈ మధ్య కాలంలోనే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావటం, అది కూడా నెహ్రూ గారి యొక్క ఆలోచనలు తగ్గట్టుగానే ఖమ్మం దగ్గరలో ఉండాలని కోరుకొని ఈ ఖమ్మం ప్రాంతానికి రావటం చాలా హర్షించదగ్గం. తన భావ జీవితం ఇంకా ఈ ప్రజా ఉద్యమాలకి, అట్లాగే ప్రజాతంత్ర ఉద్యమాలకి, అట్లాగే తన యొక్క కుటుంబానికి కేటాయిస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, అట్లాగే ఇప్పుడు మాజీ జడ్పీటీసీ దుర్గా గారు చెప్పినట్టు విజయ్ గారు సహకరిస్తేనే నెహ్రూ గారు ఈ స్థాయికి వచ్చాడు. తను విన్నట్టు ఉండి తన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని తను కూడా వడబోసి ఫిల్టర్ చేసి ఈ మార్గంలో నడవని విజయ్ గారు వెనక నుంచి సూచనల ద్వారానే నెహ్రూ అన్న ఈ స్థాయికి ఎదిగిందని, ఇంకా ఎదగాలని ఆశిస్తూ మరొక్కసారి పెద్దవాడైన నెహ్రూ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. శంకర్రావు గారు, ఒడ్డబేని శంకర్రావు గారు ఒక నిమిషం మాట్లాడి నెహ్రూ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. సంతోషం అండి. అన్నయ్య నెహ్రూ అనే జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలా నెహ్రూ అన్నయ్య పీడిఎస్యు కానీ ఎన్ఎస్యు కానీ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్యు బలోపేతం చేయడం కోసం వాళ్ళు ఎంత పోరాటం చేశారో ఆ రోజులో వడవే నస్రా గారు, రామస్వామి గారు, నెహ్రూ గారు ఆ రోజున ఎన్ఎస్ఏ నేషనల్ స్టూడెంట్స్ ఆ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు దాడి కూడా జరిగింది. నెహ్రూ అనే ఏనాడు గనక వెనకం చేయలేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఆయనకి మొదటి విద్యాదశ నుంచే పోరాట ప్రతిమ ఉంది. అలాగే అట్లా ఎదుక్కుంటూ వచ్చి ఇలా చూసుకుంటూ ఆ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ స్టూడెంట్ ఫెడరేషన్ బలోపేతం చేసుకుంటూ ఎన్నో రకాలు చేసుకున్నాడు. సరే, అలాగే ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో వెళ్ళిపోయాడు. అలాగే మా కుల సంఘాల గౌరవ్ ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా ఏం వచ్చినా సరే అన్నయ్య అని చెప్పేసి, అంటే తమ్ముడు అని చెప్పేసి చాలా సగౌరవం చాలా మాట్లాడేది. సంతోషకర విషయం. అన్నయ్య ఈ రోజున ఇవాళ ఎంతో జన్మదినం జరుపుకొని మనందరినీ కలిపినందుకు చాలా సంతోషకర విషయం. ఎన్నో రకాలుగా సేవా గుణం అని చెప్పేసి విద్యార్థి నుంచే రావాలి. ఆ సేవా గుణంలో ఇంకా ముందు పోవాల్సింది. కానీ ఉపాధ్యాయ వృత్తి ఎన్నుకొని తన నచ్చిన సేవ చేస్తున్నాడు. ధన్యవాదాలు. అలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి నీ మనసారా కోరుకుంటూ భగవంతుడు వదినకి అన్నయ్యకి ఆశీస్సులు ఉండాలని ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి, మళ్ళీ ఒకసారి మన అందరినీ కలవాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఆశీర్వాదం మాకు ఉండాలన్నయ్య. అది నేను సంతోషకర విషయం. ఇలా పెద్దనే నస్రాన గారు కూడా సూర్యాపేట వెళ్ళారు. రెండో అన్నయ్య ఏమో అందుబాటులో లేరు. అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన. థ్యాంక్ యూ. అశోక్ పుట్టది. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. నెహ్రూ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రెగ్యులర్గా మాతో ఫోన్లో కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఆ తమ్ముడు ఇది చేయి అది అని చెప్పి మాకు ప్రజా ఉద్యమాలకి చేదోడవాదులుగా ఆయన గారు రెగ్యులర్గా ఉంటూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా వామపక్ష ఉద్యమాలకి సహకారం అందిస్తూనే ప్రజా ఉద్యమాల్లో పాల్పంచుకోవాలని కోరుతూ మరోసారి ఆయన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు పెడుతున్నారు. విక్రమ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గోపా సంఘం జిల్లా అధ్యక్షులు గుడిద శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన కోరు. ఈరోజు 60వ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి కత్తి నెహ్రూ గారికి మరియు వారి సతీమణి విజయ్ గారికి ఈ జన్మదిన కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం అందరం కూడా ఈరోజు నెహ్రూ గారు యొక్క
వారితో ఉన్నటువంటి పరిచయాలను, వారు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కసారి మనం మనవి చేసుకోవడం అనేది జరిగింది. వారు పేరులోనే ఉంది నెహ్రూ. అది మొట్టమొదటి మన భారతదేశ ప్రధానమంత్రి పేరు. అసలు వాళ్ళ టైటిల్ వాళ్ళ నాన్నగారికి ఎలా వచ్చింది అన్నది ఆ థాటు చాలాసార్లు మేము డిస్కస్ చేసుకున్నాం. అదే వారి అభిమానం, వాళ్ళ నాన్నగారికి కూడా ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, అదే టైటిల్ని చేసుకుంటూ, అదేవిధంగా నెహ్రూ గారు కూడా వాళ్ళ కొడుకు పేరు కూడా అభిమానం చాటుకుంటం కోసం అదే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి రాహుల్ అనే నామధేయాన్ని కూడా వాళ్ళకి కొడుక్కి పెట్టుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నెహ్రూ గారితో నా పరిచయం అనేది ఒక 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో కూడా మేము ప్రతిదీ కూడా చర్చించుకోవడం కానీ, ఏదొచ్చినా కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడంలో కానీ, అదేవిధంగా గౌడ సంఘ కార్యక్రమాల్లో కూడా, ఉద్యోగ సంఘ కార్యక్రమాల్లో కూడా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళల్లో నేను నెహ్రూ గారికి అంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న దాంట్లో ఇందులో ఏమి కాబట్టి వారు మొదటి నుంచి కూడా వారు ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు మనం అందరం చూసినా కూడా అమ్మ నాన్నను ఎక్కడ చూసినా కూడా పలకరించటం, అన్న అనడం, వయసు రీత్యా నాకు అన్నలాంటి వాడు, 4 సంవత్సరాలు పెద్ద అయినా కూడా ఒక ఫ్రెండ్ లాగా, స్నేహితులాగా చూస్తూ వస్తున్నాము. ఒకేసారి ఉద్యోగంలోకి రావడం అనేది ఒకే డిఎస్సి ద్వారా వచ్చాము. అదే వాళ్ళ ఇంటి ఎదురుగానే కూడా నేను ఇక్కడనే వండుకుంటున్నప్పుడు టీటీసీ కూడా నేను ఇక్కడే చేశాను వారికి జూనియర్గా. అదేవిధంగా ఆ ఉద్యోగ రీత్యా వచ్చిన తర్వాత కూడా 2000 సంవత్సరంలో ఈ గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనేది ఉద్యోగ సంఘాలు, గౌడ వృత్తి నిపుణులు ఉద్యోగ సంఘం అనేది 1975లో అప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి వంగ సుబ్బారావు గారు దాన్ని స్థాపించడం అనేది జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా. దాంట్లో మేము సభ్యులుగా చేరి అందులోనే ఉంటూ ఆ కార్యక్రమాల్లో ఎవరైనా కమ్యూనిటీ పరంగా ఎవరున్నారా అనే దాంట్లో ఆ విధంగా మా యొక్క గౌడ సంఘ కార్యక్రమాల్లో కూడా ముందుకు మేము వెళ్ళిపోయాము. ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావటంలో కానీ, వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు చేయడంలో కానీ, అదేవిధంగా మిగతా బీసీ సంఘాల నాయకులతో కానీ, అదేవిధంగా వారు ఒక సంఘంలో ఉపాధ్యాయ సంఘంలో ఉంటే నేను వేరే ఒక ఉపాధ్యాయ సంఘంలో యూటీఎఫ్ అనే దాంట్లో ఉండడం అనేది జరిగింది. అయినా కూడా మాకు ఎక్కడా కూడా అంతరాలు ఏం లేదు. వేదిక మీదకి వచ్చినప్పుడు ఆలోచనలు పంచుకోవాలన్నప్పుడు బ్రదర్ అండ్ అంటే ఒక తమ్ముడు అన్నగా, అదేవిధంగా ఒక స్నేహితుల్లాగా వాస్తవంగా వారు అన్నీ కూడా ప్రతిదీ కూడా చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని దగ్గరకు కూడా పెద్ద విషయమని కూడా నాతో పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందం వేస్తుంది. వారిని చూసి నేను ఇలా కూడా చేస్తే బాగుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అప్పుడప్పుడు మనకి అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో సహాయాన్ని తీసుకోవటమే కాదు, సహాయం చేయటం కూడా గొప్ప అనే విషయం నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని అనిపిస్తుంది. అదేవిధంగా విస్తృత స్థాయిలో మన ఖమ్మం జిల్లాలో ఒక గౌడ సంఘాన్ని తీసుకుపోయిన వాళ్ళలో నెహ్రూ గారు ముందున్నారు. ఎందుకనంటే ఇంతకుముందు ఒకే దగ్గర పరిమితమైనటువంటి సంఘాన్ని మన జిల్లాలో ఒక 10,000 మంది 12,500 మంది సభ్యులుగా చేర్చేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి సంఘం వారితో అదేవిధంగా గౌడ కమ్యూనిటీలో స్థలం సాధించడము, అది సంఘాధ్యక్షుడిగా వాళ్ళు పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయ్యి అది కమ్యూనిటీకి ఎంతో ఉపయోగపడేది ఉంటుంది. ఈ విషయంలో బాలసాని లక్ష్మీనారాయణ గారు కూడా చాలా కృషి చేసి ఆ దాన్ని సాధించి పెట్టడంలో ముందున్నారు. ఆ విధంగా వారు ప్రతి విషయంలో కూడా సామాజికంగా వాళ్ళ స్నేహితులు ఎవరైనా సరే వాళ్ళ స్నేహితులు అందరూ కూడా నన్ను ఎక్కడికైనా నన్ను తీసుకెళ్తారు. వాళ్ళ స్నేహితులందరూ కూడా నాకు తెలుసు, ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి స్నేహితుడు కూడా నాకు ఇంట్రడ్యూస్ చేసి నన్ను పరిచయం చేసి ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో కూడా నా ఆ విధంగా కొనసాగిస్తూ తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కొనసాగించే విధంగా చేసినందుకు వారికి నెహ్రూ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మరెన్నో జన్మ దినోత్సవాలు జరుపుకోవాలని
ఆయురారోగ్యాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే రంగుల గోడలు కాదు, పౌరుల యొక్క నైతిక అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూక్తిగా నెహ్రూ గారి యొక్క వృత్తి ఉపాధ్యాయ వృత్తి, వారి యొక్క ప్రవృత్తి బహుజన సామాజికవేత్త, బహుజన సంఘ సేవకులు. మరి అటువంటి నెహ్రూ గారి యొక్క 60వ బర్త్డే సందర్భంగా ఇంకా ఇక్కడ హాజరైనటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కొనకండ్ల సురేష్ గౌడ్ గారిని మన సంఘంలోకి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆహ్వానిస్తూ జిల్లా అధ్యక్షులు నెహ్రూ గారు వారికి మన సంఘ యొక్క టవల్ని కప్పుతారు. కొనకండ్ల సురేష్ గారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. ఒక నిమిషం మాట. 60 వసంతాలు పూర్తి చేసుకున్న మన గౌడ బిడ్డ కత్తి నెహ్రూ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సభాముఖంగా అన్నగారికి ఒక విషయం. అన్న, ఇన్ని రోజులు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పిల్లలందరినీ భావి భారత పౌరులుగా ఎంత చక్కగా తీర్చిదిద్దారో, నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత 1 సంవత్సరం తర్వాత పెద్దలుగా ఉన్న మన బీసీ కుల పెద్దలందరినీ కూడా పిల్లలుగా చేసుకుని వాళ్ళలో విప్లవాత్మక ఆలోచనలు రేకెత్తించేటట్టుగా రాజ్యాధికారం సాధించే విధంగా ఉపన్యాసాలు చేసి వారిని అభివృద్ధి బాటలో నడిచేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 60 వసంతాలు పూర్తి చేసుకున్న అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సురేష్ గారికి ధన్యవాదాలు. ఈరోజు 60 వసంతాలు జరుపుకుంటున్న మన తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిదాయకం. మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా సంఘాల వైపు బీసీ ఉద్యమాల వైపు ఆకర్షితులు చేసి మమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణించేటట్టు చేస్తున్నటువంటి కత్తి నెహ్రూ గౌడ్ గారు ఇంకా 100 సంవత్సరాలు జీవించి ఈ సమాజానికి మాలాంటి వారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి కోరుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు శ్యామ్ గారు 1 నిమిషం మాట్లాడుతూ తర్వాత నెహ్రూ గారు. అనేక రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మనం పుడితే నెహ్రూలాగా పుట్టాలి, నెహ్రూలాగా అందరితో ఆప్యాయంగా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే నెహ్రూ మొదటి నుంచి కూడా నేను నెహ్రూ ఇంటర్మీడియట్ డిగ్రీలో అలాగే టీటీసీ కూడా చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి నెహ్రూ అంతే, ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయతో అండాగంతో మాట్లాడుతుండేవాడు. మరి 84 మా టీటీసీ బ్యాచ్లో 172 మంది మేము ఉపాధ్యాయులు శిక్షణలో ఉంటే 38 సంవత్సరాల అనంతరం 172 మందిని ఒకే వేదికపైకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే 172 మంది అడ్రస్లు సేకరించి, వాళ్ళ ఫోన్స్ సేకరించి, మొబైల్ నెంబర్స్ సేకరించి వాళ్ళందరినీ ఒక్క తాటిపై దాదాపుగా ఒక 3 monthsలో మేము నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహిస్తే దాదాపుగా 140 మంది వచ్చారు. అటువంటి గొప్ప ఘనత ఎవరికి ఉందంటే కేవలం మా మిత్రుడు నెహ్రూకి మాత్రమే ఉంది. మేమందరం అంతకన్నా ముందు మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎదురుగా రాజేంద్రనగర్ మన ఎన్ఎస్పి స్కూల్లో మాట్లాడుకున్నాం ఎవరు చేయగలుగుతారో ఏంటి అని చెప్పంటే చివరిగా నెహ్రూకి ఆ బాధ్యత అప్పచెప్పాం. ఎంతో దిగ్విజయంగా చేశాడు. అది మాత్రమే కాదు, అప్పటి నుంచి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మేము అల్యూమినీ జరుపుకున్నాం. మరి హ్యాట్రిక్ కూడా చేస్తాం. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా మేము చేసాం.
సేమ్ అంతే మంది రెస్పాండ్ అయ్యి రావడం జరిగింది. మరి నెఫ్రూని చూస్తుంటే నిజంగా మా ఉపాధ్యాయులు ఒకరికి అటువంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదుగా భావించాలి. ఒకవైపు పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తూ, మరొక వైపు తనకున్నటువంటి కొద్ది సమయంలో మరి ఫ్యామిలీ కేటాయించి మిగిలిన సమయం మొత్తం కూడా మరి బహుజన సామాజిక సేవా కార్యక్రమాలు నిమగ్నం కావడం అంటే అంతకు మించినటువంటి కృషి, ఆయన పట్టుదల, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత ఇవన్నీ చూస్తుంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు. కేవలం నెహ్రూ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందంటే ఆయన కత్తి లాంటోడు. కత్తి అంటే మనకు తెలుసు, కత్తికి ఒకవైపే పదును ఉంటుంది, కానీ నెహ్రూ గారికి ఇక్కడ రెండు వైపుల పదును ఉంది. అందుకోసం అది సాధ్యమైంది, లేకపోతే అంత ఈజీ కాదండి. మరి నెహ్రూ గారు నిజంగా మాలాంటి మిత్రులకు మీరు కూడా జరుపుకోండి, ఇటువంటి 60 years సెలబ్రేషన్ చాలా బాగుంటుందని చెప్పి మాకు ఒక మెసేజ్ కూడా ఈ రకంగా వారు ఇవ్వడం జరిగింది. ఎవరైనా బర్త్డే చేసుకుంటే మనకి 60 years దాదాపు ఎవరు చేసుకోరు. కేసీఆర్ కిట్ రాకముందు అయితే ఎప్పుడో 58 yearsకి అందరు రిటైర్డ్ అయిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా చేసుకోవడానికి ఒక ప్రేరణగా మరి నెహ్రూ గారు ఈరోజు జరుపుకోవడం. అంతేకాకుండా అనేక మంది మిత్రుల్ని, పాత మిత్రుల్ని, కొత్త మిత్రుల్ని, అనేక మంది మిత్రుల్ని ఒక పరిచయ వేదికగా, అంతేకాకుండా ఒక సామాజిక అధ్యయన కేంద్రంగా మరి వారి బర్త్డే కూడా ఈరోజు ఎంతోమందికి అనేక మంది మిత్రులు మరి మెసేజ్ ఇవ్వడం చాలా ఆలోచనకు గురి చేసింది. మరి అటువంటి నెహ్రూ మిత్రుడు మరి వారి యొక్క విశ్రాంతి పూర్తిగా పదవీ విరమణ పొందిన తర్వాత వారి యొక్క ఫుల్ టైంని మరి సమాజానికి కేటాయిస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు మరి వారు కూడా మరింత ముందుకు వెళ్ళాలంటే మరి వారు ఒక ప్రతినిధిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా విస్తృతమైనటువంటి మరి సేవలు అందించవచ్చు అని చెప్పి ఆలోచన కూడా మరి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి అనేక బీసీ కులాల వాళ్ళని కనుక చూస్తుంటే ఎంతోమంది మరి ప్రముఖులు ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో చక్కటి మరి నెహ్రూ గురించి మరి వారి బోధన మనం చూస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో నెహ్రూ గారి సేవలు కేవలం గౌడ సంఘానికి మాత్రమే కాదు, అనేక బీసీ సంఘాలకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి వారి సేవలు కొనసాగించాలని చెప్పి కోరుతూ, ఆ విధమైనటువంటి ఆశీస్సులు, శుభాశీస్సులు, మన అయినటువంటి ఆరోగ్యం ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నెహ్రూ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి శ్రీమతి విజయ్ కుమార్ గారు కూడా సిస్టర్ కూడా ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ. చివరగా నేటి కర్త కర్మ క్రియ మా నెహ్రూ అనేది మాట్లాడుతుగా కూర్చున్నాను. బహుశా ఇప్పుడు వినటానికి ఎవరు లేరనుకుంటాను, కానీ నా మిత్రుడు, నా సోదరుడు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడిని ముగించాలో తెలవని సుదీర్ఘ ప్రయాణం మా ఇద్దరిది. బాల్యదశ నుంచే మేము విభిన్నమైనటువంటి రాజకీయ వేదికల్లో పనిచేసిన స్నేహితులుగా, చిన్నటి స్నేహితులుగా ఎప్పుడు కూడా మేము ఈ రోజు వరకు కూడా సహజంగా చిన్నవి ఉంటాయి, కుటుంబాల తర్వాత ఉంటాయి, ఫ్రెండ్షిప్ తర్వాత ఉంటాయి, అటువంటి తప్పనిచ్చి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా నెహ్రూ సార్ మేము 5 దశాబ్దాలు కలిసి ప్రయాణం అన్నమాట మాది. 5 దశాబ్దాలు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో అంత సుదీర్ఘమైనటువంటి నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు, ఒకే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తర్వాత ఒకే వేదికలో కలిసాము. ఈ రోజు వరకు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అనేక ఉద్యమాల్లో, అనేక కార్యక్రమాల్లో మా యొక్క ముద్ర అనేది నేటికి చరిత్రలో కొన్ని అక్షరాలతో కనిపిస్తుంది. సో ఆ విధమైనటువంటి ఒక చరిత్రని మా ఉద్యమం అంటే మా సంస్థ యొక్క ఉద్యమ చరిత్రలో కొన్ని పేజీలు మేము రాసుకోగలిగాము. అటువంటి తృప్తి అనేది మాకు ఉన్నది. ఖచ్చితంగా అది చెప్పాలంటే చరిత్రలో పురుషులు ఉన్నారు కదా, మహాపురుషులు, ఆ విధంగా
మా ఉపాధ్యాయ సంస్థలో అటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు కూడా దాన్ని ఎటువంటి ఇది లేకుండా కొనసాగిస్తున్నాం. నెహ్రూ గారు గురించి సరే మిత్రుడు ఇంతకుముందు 2 మాటలు చెప్పాడు. ఆయన అన్నిటికీ అతీతుడు, యథార్థవాది, కడుపులో ఉంచుకోడు, ఉన్న విషయం కక్కేస్తాడు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచిక రాజకీయాలు కనుక ఆయన అలవర్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా దిగతొడిపే మావాడి ముందు. వాళ్ళందరికన్నా 1000 రెట్లు గొప్ప వ్యక్తిత్వము, గొప్ప దాతృత్వము, సమాజం కోసం పనిచేసిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే కొన్ని విలువలు, ఆ విలువలు కట్టుబడ్డాడు, ఆ విలువల కోసం నిలబడ్డాడు. ఆ విలువల కోసమే నేటికి కూడా రాజీ పడకుండా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం. మిత్రుడి గురించి చెప్పాలంటే మాటలు సెలవు. ఇంకొకటి ఆశ్చర్యకర విషయం ఏంటంటే నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం ఏం లేదు, సాయంత్రం కొంచెం చిన్న గెట్ టుగెదర్ ఉంది, మన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నా అన్నాడు. నేను అనుకున్నది క్యాజువల్గా ఇక మేము కలుసుకుంటూ ఉంటాం కదా, అట్లా ఒక మెమొరీ లేక అనుకున్నాను. కానీ తీరా ఈ టెర్రాస్ మీద వచ్చేసరికి నాకు కొంచెం సిగ్గు అనిపించింది. నాకు ఏంది, నేను ఉత్తగా వచ్చేసానైనా మావాడేం పెద్ద కార్యక్రమం పెట్టిండని చెప్పేసి. సో నా మిత్రుడికి నా హృదయపూర్వక సన్మానం ఎప్పుడు ఉంటుంది, నా హృదయంలో ఉంటాడు ఎప్పుడు కూడా. నెహ్రూ షౌకత్ అంటే వేరు కాదు. నెహ్రూ పేరు ఎక్కడైతే వస్తుందో మా యొక్క ఉద్యమాల్లో పక్కన షౌకత్ పేరు కూడా ఖచ్చితంగా వస్తుంది. అటువంటి చెప్పాను కదా 50 సంవత్సరాలు 5 దశాబ్దాల ప్రయాణం అని చెప్పేసి. సో దానికి మనోడు ఆ యొక్క ప్రయాణంలో ఒక చరిత్ర ఎట్లయితే ఇప్పుడు గౌడ సంఘంలో, గోపాలో అనేక ఉద్యమాల్లో నేను అతనితో ఉన్నాను. మాకు సామాజిక స్పృహ ఒక్కటే మా యొక్క అంతిమ గోల్. అది అదా ఇదా అనేది మేము ఎప్పుడు చూడలేదు, చూడడం కూడా అసలు రాదు మాలో. ఎందుకంటే మేము ఇప్పుడు సోదరుడు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పేసి. సో ఆ విధంగా ప్రేమించే మనస్తత్వం కాబట్టి ఆ విధంగా మా యొక్క భావాలు, మా యొక్క ఆలోచనలు, అభిరుచులు అన్నీ కలిశాయి కాబట్టి మేము ఆ విధంగా ఉన్నాము. మరి మిత్రుడు ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఇంతకుముందు బాబు ఎవరో చెప్పాడు, నేను నమ్మలేకపోతున్నాను చెప్పేసి. వాస్తవం అన్నది, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క చలాకితనం, యాక్టివ్నెస్, అది ఆ జీన్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము కొంచెం నాటు పంటను తిన్నవాళ్ళం మేము. అంటే మరీ ఇంత సూపర్ తిండి మేము ఇప్పుడు బహుశా మాకు ఒక 15 సంవత్సరాల అయిన తర్వాత ఈ హైబ్రిడ్ సూపర్ తిండ్లు మొదలైపోయి, సూపర్ తిండి అనేటోళ్ళు ఇప్పుడు హైబ్రిడ్ అంటున్నారు. సో మేము ఆ తిండి ప్రభావము, పెద్దల యొక్క క్రమశిక్షణ అనేది ఒక పద్ధతిలో ఈ రోజు వరకు కూడా నిలబడి సమాజంలో మాకంటూ సంతృప్తికరమైనటువంటి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి లైఫ్ని మేము లీడ్ చేస్తున్నందుకు అది గర్వపడుతూ, ఆ విధంగానే సమాజ హితం కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాటి మనిషి యొక్క అవసరం కోసం పనిచేయాలని చెప్పేసి ఏదో లక్ష్యంతో ఉన్నాం. దానికోసం మేము నిలబెడతామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఎక్కువ ఇది చేయకూడదు. అదేవిధంగా మా చెల్లి నిజంగా విజయ్ యొక్క సాక్రిఫైసెస్ కానీ, ఆయన మా నెహ్రూకి అమ్మా నాన్న అనేది చూశాడు, కానీ అమ్మా నాన్న లెక్క మా నెహ్రూని కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా మా వాడిని చూసుకుంటున్నందుకు మా చెల్లిని ఎప్పుడు నేను అభినందిస్తూ ఉంటా. ఇప్పుడు కూడా ఆ విధంగా నేను అభినందిస్తూ ఆమెను దీవిస్తూ, మీరు కలకాలం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మీకు ఒక హ్యాపీ లైఫ్లో మనిషికి అనేక గోల్స్ ఉంటాయి. మనోడు ఆ గోల్లో నిలబడతాడు. ఆ విధంగానే ఒక మంచి సంతానాన్ని ఈరోజు మన సమాజానికి ఆయన అందించబోతున్నాడు. కాబట్టి మిత్రుడు అదే సంతోషాన్ని,
ఆస్వాదించాలని చెప్పేసి ఆయన యొక్క భావి జీవితం మొత్తం కూడా ఇంకో సంవత్సరం పాటు సర్వీస్ ఉన్నది. ఆ సర్వీస్ తర్వాత కూడా అదే సామాజిక స్పృహ, సామాజిక న్యాయం కోసం నిలబడాలని చెప్పేసి దానికోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్. సౌగత్ అలీ గారికి ధన్యవాదాలు. మన పోతగాని వెంకన్న గారు గౌడ సంఘం పోతగాని వెంకన్న గారు, ఆర్కే గారు ఇద్దరు నెహ్రూ గారిని సన్మానం చేస్తా ఉన్నారు. చూడండి దగ్గర శ్రీనివాసరావు ఆర్కే గారు ఒక నిమిషం మాట. పోతగాని గారు శుభాకాంక్షలు. థ్యాంక్స్ చెప్పనా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆలస్యం అయినందుకు నన్ను క్షమించగలరు. అక్క బావకి కోపం అక్కకే వస్తుంది, మరి బావగారికి ఏది ఉంది. మేము దగ్గర వాళ్ళం కదా. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు పోతగాని వెంకన్న, గౌడ ఉపాధ్యాయ సంఘాల్లో ప్రెసిడెంట్ కొనసాగుతూ ఉన్నాను. నేను ప్రజెంట్ ఇక్కడ టీచర్గా గోళ్ళపాడు హై స్కూల్ రూరల్ మండలంలో టీచర్గా చేస్తున్నాను. నాకు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు, అక్క బావ. దాదాపు ఎన్నోసార్లు ఫోన్ చేసి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటాను. ఈరోజు అనివార్య కారణంలో కొద్దిగా ముందే వచ్చాను, ప్రోగ్రాం చేసా బయటికి పోదామని. ఆలస్యమైంది, నేను కొద్దిగా బయటికి పోయి వచ్చాను ఒక చిన్న పని మీద. ఓకే, ఏం లేదు, నాకు మనవరాళ్ళు ఉన్నారు ఇద్దరు. వాళ్ళ ఆర్గనైజేషన్ నాకు ఈవినింగ్ 6, 7 to 9 వాళ్ళ ఆర్గనైజేషన్ నేను చేసుకోవాలో, వాళ్ళు తీసుకుపోవడం తీసుకురాడు, అదే ఏం లేదు, ఏరే పని ఏం లేదు. ఓకే, ఎందుకంటే నాకు మగపిల్లగాళ్ళు కానీ వాళ్ళ ఎర్లీకి నా లెక్కనే ఎర్లీ పెళ్లి చేసరికి ఇద్దరు పాపలు. వాళ్ళ బిజీలు వాళ్ళు ఉంటారు, ఇలా బిజీలు ఉంటారు. కాబట్టి నేను డ్యూటీ అయిపోయాక చేసి డ్యూటీ ఏంటంటే అది రెండో డ్యూటీ. అంతా మునుపు గౌడ సంఘం అని, బావగారు అని, క్వాలిటీ సీన్ గారు అని, లింగయ్య గారు తిరిగేవాళ్ళం. ఇప్పుడు నాకు అవకాశం లేదు. అయితే మీ అందరి ముందు గౌరవంగా బావగారికి ఒక చిన్న, అంటే నాకు 2002 నుంచి పరిచయం. నేను 98లో జాబ్లోకి వచ్చాను. 2002లో క్వాలిటీ సీన్ గారి ద్వారా నాకు బావగారు పరిచయం. అప్పటికి ఇప్పటికీ ఆయన అలానే ఉన్నాడు. ఒకసారి అంట మా మీద, బావా నువ్వు రంగేసుకో బావా, మేము రంగేసుకొని వస్తే నువ్వు రంగేసుకొని వస్తే మాకు బాధేస్తుందని అంటే నవ్వుతూ స్వీకరిస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు అంతే. ఆయన మీద ఇంకా గౌరవానికి ఇంకొక సూచిక ఉంది. నేను బాగా గౌరవించే వ్యక్తుల్లో, బాగా ఈ దేశాన్ని బాగుపరిచిన వ్యక్తుల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆ నెహ్రూ పక్కన ఉంది. అంటే వాళ్ళ నాన్నగారు ఎంత కాంగ్రెస్ అభిమాని అనే దానికి కూడా నేను కూడా కాంగ్రెస్ పిచ్చోడినే, కాంగ్రెస్ అభిమాని. ఈ దేశాన్ని బాగు చేసిన విషయాల్లో, అంటే ఈ దేశానికి దిశానిర్దేశం మన ఇళ్ళలో చూస్తూ ఉన్నాం. ఒక పిల్లగాడు పెళ్ళై బయటికి పోతే ఆ పిల్లగాడు కాపురం ఎట్టుంటుంది, కానీ ఈ దేశానికి కాపురం నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరాడు? జవహర్లాల్ నెహ్రూ. అలాగా నెహ్రూ గారు కుల, వర్గ, రంగు, రుచి ఏం లేకుండా అదే స్థాయిలో ఆర్గనైజ్ చేసిండు. కానీ ఆయన ఇంకా బలగం అంటే వర్ణం, డబ్బులు ఏమీ లేవు. అయినా కూడా ఈజ్ వన్ ఆఫ్ ది హీరో నౌ టుడే. అంటే నేను చెప్పడం అని అది ఇన్స్పిరేషన్. నేను ఆయన 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నా. ఆ స్ఫూర్తి చెప్తున్నాను. ఎప్పుడన్నా బాధలు ఎప్పుడు ఆయన ఫోన్ చేయాలి, ఆయనే నాకు ఫోన్ చేసేవాడు. 1 or 2 times, నో మోర్, చాలా టైంలో ఫోన్ చేసిండు. అరే పిచ్చోడా నాకు ఈ మాట చెప్పాడు. నాకు అవకాశం అండి, బాధల్లో ఉన్నాడు, బాధతో ఏడుతుండు. కానీ మనకున్నది అంతే కదండి, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎక్కేకి ఏడుస్తుంది తప్ప అప్పుడు ఎవరు గుర్తురారు. తర్వాత గుర్తొచ్చినా ఉపయోగం లేదు. సరే, మొత్తం మీద అయితే నేను చాలా హ్యాపీ. నాకు 2 పిల్లలు, ఇద్దరు దే ఆర్ ఇంజనీర్స్. నాకు 2 మనవరాలు, వాళ్ళతో నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. బావగారితో బావగారిని పోలుస్తూ ఒక హిందీలో హిందీ టీచర్గా ఒక పద్యం చెప్తాను. ఆయన ప్రొఫెషన్ గురించి అదే పండిట్గా, హిందీ పండిట్గా హిందీలో ఒక పద్యం చెప్తున్నా. దోహే అంటే ఒక
టీచర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అనే దానికి ఏదో చెప్తున్నాను. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగే పాయ్ అంటే ఏనండి, గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే, భక్తుడు భగవంతుడు ఎవరు వచ్చినా అంటే శిష్యుడు, గురువు దగ్గరికి శిష్యుడు వస్తే నీ ముందు దేవుడు గురువు గారు ఎదురైతే తీసుకోలాగే పాయ్, నువ్వు ఎవరి కాళ్ళకి నమస్కారం చేస్తావంటే గురువు గారికే నమస్కారం చేస్తాను. అంత గొప్ప వృత్తిలో నుంచి వచ్చినటువంటి బావగారు ఎప్పటికీ అందరికీ కూడా ఆదర్శ వ్యక్తిగా, మేము ఆదర్శమే కాబట్టి ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి, బావగారిని అంత గొప్ప వృత్తిలో ఉన్నావు కాబట్టి ఇంకో సంవత్సరం సర్వీస్ని మంచిగా చేసి మీరు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.